అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ వారిని నేను కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది సూటిగా. ముఖ్యంగా మీరు ప్రజలకి మీరు పనిచేయడానికి ఉన్నారా, లేకపోతే కబ్జాకోరులకి, అవినీతి పరులకి, లేకపోతే ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్న కొంతమంది దొంగ సన్నాసులకి మీరు పనిచేస్తారా? మీకు జీతాలు ఇచ్చి మీకు జీతాలు ఇచ్చి పన్నుల రూపంలో మా కష్టజీతం, మా చెమట వచ్చి మీకు పన్నుల రూపంలో ఇస్తున్న డబ్బులు మీకు జీతాలుగా వస్తాయి. మీరు ప్రజలకి పనిచేస్తారా లేదా? నాకు స్పష్టంగా చెప్పండి. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ చింతలకుంట చెరువు అనేది దానికి 4 నాలాలు ఉండేది. 4 నాలాలని 20 అడుగుల నాలాలు, మరి అవి మాయమైపోయినాయి. దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? నేను ఒకటే ప్రశ్నిస్తానా. మీరు పని చేస్తారా, చేయరా? లేకపోతే మీ మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు ప్రజాధన ఇప్పుడు ప్రజలకి పని చేయాల్సిన వాళ్ళు మీ అక్రమాలకి మీరు అడ్డగా మారితే, మరి రేపు పొద్దుగాల ఈ సమస్యలు ఏర్పడి ముంపుకు గురయ్యి రేపు కట్టకొట్టబోయే పరిస్థితి ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? మీరు నిర్లక్ష్యంగా వహించడం మూలంగా ఈ విధంగా తయారవుతుంది. 8 ఎకరాల 18 గుంటల భూమి అని ఆర్టీఐ ద్వారా నాకు ఇచ్చింది. 8 ఎకరాల 18 గుంటల భూమి అని. అది 18 ఎకరాల భూమిని సగం చేసి 10 ఎకరాల దాకా మింగేసిళ్ళు. అది చూసుకుంటా నిర్లక్ష్యంగా మీరు ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్తానండి. గత ప్రభుత్వంలో జలగం వెంకట్రావు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుందరీకరణ పేరుతో 2,54,05,000 మంజూరైనాయి డబ్బులు సుందరీకరణ పేరుతో. ఆ సుందరీకరణ పేరుతో 2,54,05,000 రూపాయలు శాంక్షన్ అయినాయి, మంజూరైనాయి. దాంట్లో సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టిందంటే 1,28,21,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అంత రిపోర్ట్ మీరు ఇచ్చిన రిపోర్ట్ అయింది. మీరు చూసుకోండి, మీరు ఇచ్చిన రిపోర్ట్ అయింది. అయితే 1,23,00,000 దాకా ఇంకా మిగులు బడ్జెట్ ఉన్నది. మరి ఇప్పుడు దాన్ని ఏం పని చేస్తారు? దాని మీద ఆ డబ్బులతో మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఏంటంటే దాన్ని సుందరీకరణ చేసి మినీ ట్యాంక్ పని చేస్తా అని చెప్పిండు. దాన్ని ఏం చేసిందంటే పైకి నుంచి వచ్చే వాటర్, డ్రైనేజ్ వాటర్, మురికి నీళ్ళు, అనేక రకాలుగా ఉన్న నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళన్నీ తీసుకొచ్చి ఈ చింతలకుంట చెరువులో పెట్టడం జరిగింది. ఆ చింతలకుంట చెరువుకేమో నాలాలు కూడా పెట్టలేదు. ఇటువైపు మన పోచంపల్లి గుడి ఉన్న వైపు 2 నాలాలు పెట్టి మన గేట్లు ఏర్పాటు చేసి వర్షాకాలం వచ్చినప్పుడు గేట్లు ఎత్తే విధంగా, మురికి నీళ్ళు వేరే పక్కకి వెళ్ళిపోయే విధంగా మనం దానికి చేసిరు, కొద్దిగా కార్యాచరణ చేసిరు. ఆ నీళ్లు దానికి ఈ గేట్లు వేయడం అంటే గేట్లు వేసి ఆ మురికి నీళ్ళు పక్కకు పోయే విధంగా మామూలు టైంలో, వర్షాకాలంలో ఈ గేట్లు లేపితే ఏంటంటే స్వచ్ఛమైన నీళ్ళు చెరువులోకి చేరుతాయి. మీరు ఏం చేస్తారు? ఆ పైన ఉన్న ఇప్పుడు వచ్చే 4 నెలల్లో వర్షం వస్తుంది. మిగతా 8 నెలలు నీకు పైకి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ నీళ్ళంతా ఈ కుంటలో కలుస్తాను. మరి దాని మీద చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? ఈ మిగతా బడ్జెట్ ఏమైతే ఉందో 1,23,00,000 ఏమైతే ఉన్నాయో వాటికి గేట్లు ఏర్పాటు చేసి మామూలు టైంలో గేట్లు వేసే విధంగా, వర్షాకాలంలో గేట్లు తెరిసే విధంగా మీరు పెడితే ఆ నీళ్లు స్వచ్ఛంగా కనబడతాయి. లేకపోతే మురికి కుంట లేకనే, పీతి కుంట లేకనే అవుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చర్యలు తీసుకోవాలి దీని మీద. తర్వాత ఈ 4 నాలాలు 20 అడుగుల నాలాలు ఉన్నాయి కదా ప్రవహించేది, అవి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం మీ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీ ఆఫీసులలోకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. మీరు స్పందించకపోతే మీరు నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా తయారవుతుంది. కొత్తగూడెం మొత్తం కూడా ఎప్పుడు లేని విధంగా ముంపుకు గురయ్యి ఇల్లులు కొట్టుకోపోయి మొత్తము రాష్ట్రం మొత్తం చూడాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అవినీతి పనులకి, లంచగొండలకి, కొంతమంది స్వార్థ పనులకి మీరు పని చేస్తారంటే చెప్పండి, అలాగే పని చేయండి. సామాన్యమైన ప్రజలకు పని చేస్తానని పని చేయమని మీరు చెప్పండి. లేకపోతే మాకు స్వచ్ఛత కావాలా,
మీరు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలా. ఈ గొలుసుల మల్లయ్య చెరువు కబ్జా గురైంది, దాని మీద కోర్టుకు కూడా మీరు వేయట్లేరు. మీరు ఏం ఆలోచించమంటారు? నేను పోయి కోర్టులో వేయాల్సి వచ్చింది. మీరు కూడా ఒక మీరు ఏమైతే ఉందో, మీరు ఏమైతే ఇచ్చిల్లో కొన్ని వందల సంవత్సరాలుగా ఇది నీటి గుంటగా నమోదు చేయబడి ఉందని చెప్పి మీరు ఇచ్చింది కదా, దాన్ని మీరు కూడా కోర్టులో వేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళ కేసుని వాళ్ళు హైకోర్టులో వాళ్ళ భూమిని అమ్ముకొని చెరువుని కబ్జా చేసి ఈ చెరువు కూడా మాదని చెప్పి హైకోర్టులో వేసుకున్నారు. హైకోర్టులో వేసుకున్నంత మాత్రాన ఏం కాదు, ఎందుకంటే ఎటువంటి 170 యాక్ట్లో ఎటువంటి పర్మిషన్ లేదు, దానికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి స్వచ్ఛంగా అన్ని ఈ రెవెన్యూ, ఇరిగేషను, గ్రామ పంచాయతీ అందరు కలిసి, ఫారెస్టు అందరు కలిసి ఇచ్చిళ్ళు, మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని చెప్పి. 170 యాక్ట్లో వీళ్ళందరూ అనుమతులు కావాలా, అది వాళ్ళదా కాదని చెప్పి నిర్ధారణ చేయాలా. అది కొన్ని వందల ఏళ్ళగా నీటి గుంటగా నమోదు చేయబడి ఉన్నదని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంటే కదా ఇచ్చింది. మీరు తక్షణమే వీటి మీద చర్యలు తీసుకొని ప్రజలకి ఏదైతే మంచి వాతావరణాన్ని సృష్టించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇంత దాకా వచ్చింది. నేను పోయి చెరువును కాపాడని అంటే ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రశ్నించే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఇచ్చిండు. మీరు జీతాలు తీసుకొని దొప్పి తినుకుంటా మీరు పని చేయకుండా ఉంటే ఇది పద్ధతి కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా నేను కోరేది ఒకటే, మీరు వెంటనే ఈ 2 చెరువులను కూడా వాటి మీద చర్య వాటిని దృష్టి పెట్టుకొని ఎవరైతే అక్రమదారుల నుంచి ఎవరైతే అక్రమంగా ఈ గొలుసుల మల్లయ్యని కబ్జా చేసిలో దాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని దానికి ఎవరైతే కట్టను తెంచుకొని ఆ పచ్చని పర్యావరణాన్ని దెబ్బతీసిన వాళ్ళ నుంచే రికవర్ చేసి ఆ కట్ట వేసి దానికి తూములు ఏర్పాటు చేస్తే ఆ నీళ్ళు అనేది వాటి దారిలో వాటి పోతాయి. అక్కడ చెరువు ఉంటే స్థానికంగా నీళ్ళు వస్తాయి. వర్షాకాలంలో ఈ స్థానిక సారే కాలనీ, విజయనగర గ్రామ పంచాయతీలలో నీకు ఇల్లు మునగకుండా ముంపుకి గురి కాకుండా ఉంటాయని చెప్పి నేను తెలియజేయడమైనది. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితి వస్తుంది. మీ నిర్లక్ష్యం మంచిది కాదు. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక రెవెన్యూ ఈ ఎంఆర్ఓ గారికి నేను చెప్తున్నా, సార్ మీరు కూడా హైకోర్టులో ఇది చెరువు అని చెప్పేసి ఆల్రెడీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి నాకు లెటర్ ఇచ్చిళ్ళు. మరి దాని మీద మీరు కూడా స్పందించి కలెక్టర్ గారు ఆ రోజు చెప్పిళ్ళు కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు కూడా కోర్టుకి మీరు కబ్జాకు గురైన దాని మీద మీరు కూడా కోర్టుకి వేయాలని చెప్పేసి నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారికి మనం ఇచ్చినాం, కలెక్టర్ గారి నుంచి కూడా నోటీస్ పోతుందని చెప్పారు. తక్షణమే ఆ కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని మా దిశేష్ పటేల్ గారు ఒక లెటర్ పంపాల్సిందిగా, కోర్టుకి ఒక లెటర్ పంపాల్సిందిగా నేను కోరడమైంది. ఎందుకంటే కోర్టు ద్వారానే నేను పరిష్కరించడానికే నేను ప్రయత్నం చేస్తానా. 100% న్యాయమే గెలుస్తుందని చెప్పి ఒక నమ్మకంతో నేను 100% నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దీంట్లో భయపడేది లేదు, ఎవరికి కూడా భయపడేది లేదు. ఈ చెరువులని, కుంటల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంది. సుప్రీంకోర్టులోనే ఎవరైనా సరే చెరువుకి, కుంటల్ని ఎవరైనా కబ్జా చేస్తే ఎవరైనా సరే బాధ్యతగా దాని మీద రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టే ఇచ్చింది. నేను ఒకటే మాట చెప్తాను, ఈ చింతలగూడ చెరువులో ఎవరైతే నాళాలు మూసుకొని కబ్జా చేసిలో వెంటనే కూలగొట్టేయండి, వెంటనే చర్యలు తీసుకోండి. అందరూ కూడా ఇప్పుడు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా, ప్రకృతిని దెబ్బతీసే విధంగా ఈ ఎవరైతే ఈ స్వార్థపరులు ఉన్నారో వాళ్ళు చేసే దుర్మార్గాలు, అఘాయిత్యాలు, ఈ దారుణాలు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నేను కోరడం జరుగుతుంది. డీకి, ఏఈకి, అలాగే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిగతా అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీ భూపతి ఆశన్న ఏపీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై భీమ్.